హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. గ్రీక్ భాషలో కురియాకోన్ అనేటువంటి పదాన్ని మనం నేర్చుకున్నాం. ఈ కురియాకోన్ అనేటువంటి పదం క్యూరియోస్ అనేటువంటి పదంలో నుంచి ప్రాణం పోసుకున్నది. క్యూరియోస్ అనే గ్రీక్ పదం యొక్క అర్థము ప్రభువు, యజమాని, ధిపతి లేదా అధిపతి అనేటువంటి అర్థం ఉంటుంది. బైబిల్ సందర్భంలో ఈ క్యూరియోస్ అనేటువంటి పదానికి అర్థము యెహోవా దేవుడు లేదా ప్రభువు యేసు క్రీస్తు అని దీని యొక్క భావము. కురియాకోన్ యొక్క పద నిర్మాణము, ఇది కురియోస్ అనగా ప్రభువు, కురియాకోస్ అనగా ప్రభువునకు చెందినటువంటిది, ఇది విశేష రూపం. అనంతరము కురియాకోన్ అనగా ఇది నామవాచకముగా వాడబడేటువంటి పదం, ఇది ద్వితీయ లింగం, ప్రభువునకు చెందినది అన్నది దీని యొక్క భావము. బైబిల్ ఉపయోగాలలో ఇట్టి కురియాకోస్ లేదా కురియాకాన్ అనేటువంటి పదము కురియాకే హెమేరా అని వాడబడ్డది, అనగా ప్రభువునకు చెందినటువంటి దినము అనగా సబ్బాతు దినము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అనంతరము కురియాకోన్ దోమా అన్న పదం కూడా గ్రీక్లో వాడబడ్డది, అనగా ప్రభువునకు చెందినటువంటి ఇల్లు లేదా ప్రభువునకు చెందిన గృహము. ఆది క్రైస్తవ సంఘము వారు చేసేటువంటి ప్రార్థన స్థలాన్ని సూచించడానికి తొలిసారిగా కురియాకోన్ దోమా అనేటువంటి పదాన్ని మనం చరిత్రలో చూడగలుగుతాం. ఆధునిక పదమైనటువంటి చర్చ్, తెలుగులో సంఘం కూడా ఈ కురియాకోన్ అనేటువంటి పదములో నుంచే పుట్టింది. దీనికి సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని మనం చూడగలుగుతాం. గ్రీకులో కురియాకోన్ అనగా ప్రభువునకు చెందినటువంటిది, గోతికిలో కిరికాన్ అనగా ఇది గ్రీకు నుంచి తీసుకోబడినటువంటిది. ప్రాచీన జర్మనీలో ఇది కిరిహా, అనంతరము ప్రాచీన ఇంగ్లీషులో ఇది సిరికే, ఆధునికమైనటువంటి ఆంగ్లములో ఇది చర్చ్గా స్థిరపరచబడ్డది. ఇంగ్లీషులో చర్చ్ అనేటువంటి పదం కురియాకోన్ నుండే వచ్చింది. ఇది మరొక పదమైనటువంటి గ్రీకు పదమైన ఎక్లీసియా అనే నూతన నిబంధన పదము నుండి చర్చ్ అనే పదము రాలేదు. చర్చ్ అనే పదం కురియాకోన్ అనగా ప్రభువునకు సంబంధించినది అనే దానిలో నుంచే ఇది ప్రాణము పోసుకున్నది. ఇది ప్రభువు యొక్క అధికారాన్ని, ప్రభువు యొక్క యాజమాన్యాన్ని, ప్రభువు యొక్క అంకితాభావాన్ని సూచిస్తుంది. క్రైస్తవ చరిత్రలో ఈ పదము ఉపయోగించబడినది. నీవు దేవుని యొక్క సంఘానికి, చర్చ్కు సంబంధించిన విశ్వాసువైతే నీవు పూర్ణంగా ప్రభువునకు మాత్రమే సంబంధించిన వాడవు, ప్రభువునకు మాత్రమే సంబంధించిన వారు. గాడ్ బ్లెస్.